పన్నీర్ కర్రీ ఎప్పుడు ఒకేలా వండుకుని బోర్ కొట్టేసిందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ముందుగా పన్నీర్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మేము ఇది ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్, సో ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్ కూడా. కర్రీ పన్నీర్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం కూర కారం వేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని ఇందాక మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని లైట్గా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీరు కూడా మా అలాగే ఇంట్లో తయారు చేసుకుంటారా పన్నీర్ని? అయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. పన్నీర్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని అందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక 2 టమాటాలు కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. టమాటాలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మరో కడాయి తీసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందాక మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఫ్రై చేస్తే పన్నీర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ టమాటా ముక్కల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే పన్నీర్ ముక్కల్లోకి ఉప్పు కారం కూడా బాగా వెళ్తుంది. పన్నీర్ ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని అందులో 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలాగే 1.5 స్పూన్ ధనియాల పొడి 3 వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అందులో వేసుకోవాలి. పన్నీర్ ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్సింగ్. ఒక గ్లాస్ కొబ్బరి పాలు తీసుకుని అందులో వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఏ కర్రీలో అయినా కొబ్బరి పాలు వేసుకుని కర్రీ వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట, మా అత్తయ్య గారు చెప్పారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కొబ్బరి పాలు కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.